హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షాలి ఓనర్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక చక్కటి 3 BHK రోడ్ చూపెట్టబోతుంది అనమాట. మంచి అల్కాపూర్ బటర్ఫ్లై సర్కిల్ దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇది మంచి స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంటు. మనకి ఫ్లోర్ 4 ఫ్లాట్స్ ఇచ్చారు. నేను ఈ ఒక వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది హాల్ అనమాట, ఎంట్రీ. ఈ వివరాలన్నీ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. సో ఇది హాల్లో మనకి విండో చూపెట్టాను వెంటిలేషన్ గురించి. సో మనకి ఒక ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో విండోస్ ఉన్నాయి, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో హాల్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఒక కామన్ వాష్రూమ్ ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఒక హ్యాండ్ వాష్ బేసిన్. సో వుడ్ వర్క్ చేపించుకుంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని మ్యాక్సిమం మీ వరకు రీచ్ అవ్వాలంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ వరకు రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. చాలా స్పేస్ఫుల్గా ఉందండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సెట్ బ్యాక్స్ బాగా ఇచ్చారు. సో దీనికి స్పెషాలిటీ అనమాట. ఇది మనకి డైనింగ్ సెక్షను. మంచి 2 మంచి బాల్కనీలు ఇచ్చారు. ఓపెన్ కిచెన్. సో 2 బాల్కనీలు చాలా చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా. మనకి చాలా పెద్దగా ఇచ్చారన్నమాట. బాల్కనీస్ చాలా పెద్దగా ఉంది. పెద్ద హైరైజ్ గేటెడ్లో కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇది టోటల్ ఇది ఎస్ఎఫ్టీ అంతా 1750 ఎస్ఎఫ్టీ ఉంది. సో ఇది సెకండ్. మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అటాచ్డ్. సో టోటల్గా ఈ కిచెన్లో మనకి ఓపెన్ కిచెన్గా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం వుడ్ వర్క్ చేసుకుని చాలా నీట్గా వస్తుంది. ఇది 3rd బెడ్రూమ్ అనమాట. ఇది దీంట్లో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో దీంట్లో మనకి వాష్రూమ్ అనేది అటాచ్డ్ ఉండదు. సో ఇక్కడ ఈ రూమ్లో మనకి ఇంకొక బాల్కనీ వస్తుంది. దీని ఒక పూర్తి వివరాలని నేను కింద డిస్క్రిప్షన్ అనమాట. అల్కాపూర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. దీని ఒక మనకి అన్ని టోటల్ సూపర్ మార్కెట్లు కానీ టోటల్ సమస్తం అన్ని పక్కనే ఉన్నాయి అనమాట. యూటిలిటీ ఏరియా అనమాట. ఇది చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ అనమాట. ఇది బిల్డర్ చాలా వరకు కన్స్ట్రక్షన్ చేశారు, మంచి సీనియరు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.